హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఈ సమ్మర్ సీజన్లో బాడీ హీట్ కాకుండా చాలా కూల్గా హెల్తీగా ఉంచే ఈజీ మరియు టేస్టీ సమ్మర్ స్పెషల్ హెల్తీ డ్రింక్ మ్యాంగో సాగో ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఒక బౌల్లోకి 15 మినిట్స్ వరకు సోక్ చేసుకున్న 1 కప్ వరకు సగ్గు బియ్యాన్ని వేసుకోండి. సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ని వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని సగ్గుబియ్యాన్ని కొద్దిగా ఉడకనివ్వండి. సగ్గుబియ్యాన్ని ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ సగ్గుబియ్యం ఈ విధంగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి మారేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకొక గిన్నెలోకి ఫిల్టర్ని పెట్టుకుని సగ్గుబియ్యాన్నంతా కూడా స్ట్రెయిన్ చేసుకోండి. స్ట్రెయిన్ చేసుకున్న సగ్గు బియ్యాన్ని ఒక బౌల్లో వేసుకోండి. ఒక చిన్న గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు సబ్జా సీడ్స్ని వేసుకోండి. సబ్జా సీడ్స్ మునిగేంత వరకు వాటర్ని వేసుకుని సబ్జా సీడ్స్ని వాటర్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. 15 మినిట్స్ వరకు సబ్జా సీడ్స్ని సోక్ చేసుకోండి. చాలా స్వీట్గా ఉన్న 3 మ్యాంగోస్ని తీసుకోండి. మ్యాంగోస్ని ఒక 1 అవర్ వరకు వాటర్లో సోక్ చేసుకోండి. మ్యాంగోస్ని ఈ విధంగా సోక్ చేయడం వల్ల బాడీకి హీట్ అవ్వదండి. 3 మ్యాంగోస్ని కూడా ఈ విధంగా 2 స్లైసెస్ కింద కట్ చేసుకొని ఒక నైఫ్తో ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకోండి. ఈ విధంగా అన్ని మ్యాంగోస్ని కూడా క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాక వీటిని ఒక బౌల్లోకి వేసుకోండి. మీరు కావాలంటే మ్యాంగోస్ పీల్ తీసేసి కూడా ఈ విధంగా పీసెస్ కింద కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవచ్చండి. ఈ మ్యాంగో పీసెస్ అన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోండి. మ్యాంగో పీసెస్ అన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకున్నాక 1/2 కప్పు వరకు పాలను కూడా వేసుకొని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని కూడా ఒక బౌల్లోకి వేసుకోండి. ఒక గిన్నెలోకి వెనిలా కస్టర్డ్ పౌడర్ కానీ లేదంటే మ్యాంగో కస్టర్డ్ పౌడర్ని కానీ 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. మిల్క్ని కూడా వేసుకొని ఎలాంటి లంప్స్ లేకుండా కస్టర్డ్ పౌడర్ని అంతా మిల్క్లో మిక్స్ చేయండి. 1 లీటర్ వరకు మిల్క్ని తీసుకోండి. ఒక బౌల్లో 1 లీటర్ వరకు మిల్క్ని వేసుకొని స్టవ్ మీద వేడి చేసుకోండి. మిల్క్ ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ అయ్యాక దీంట్లో 1/3 కప్ వరకు షుగర్ని వేసుకోండి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి షుగర్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు షుగర్ అంతా కూడా మిల్క్లో బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోండి. మిల్క్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు మళ్ళీ బాయిల్ అవ్వనివ్వండి. ఈ విధంగా బాగా బాయిల్ అయ్యాక ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్ మిక్స్చర్ని మిల్క్లో వేసుకోండి. ఎలాంటి లంప్స్ లేకుండా కస్టర్డ్ మిల్క్ మిక్స్చర్ అంతా కూడా మిల్క్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. ఒక 10 మినిట్స్ వరకు థిక్ అయ్యేలాగా మిల్క్ మిక్స్చర్ని ఉంచుకోండి. 10 to 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని ముందుగా మనం తయారు చేసుకున్న సగ్గుబియ్యం మిక్స్చర్ని వేసుకోండి. 15 మినిట్స్ వరకు సోక్ చేసుకున్న సబ్జా సీడ్స్ని కూడా వేసుకోండి. మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకున్న మ్యాంగో ప్యూరీ మిక్స్చర్ని కూడా వేసుకోండి. 1/4 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ని కూడా వేసుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా పూర్తిగా చల్లార్చుకున్నాక వేసుకోండి. వేసుకున్న పదార్థాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఒక చిన్న కప్ అంతా ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న పదార్థాలన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. మన హెల్దీ సమ్మర్ సీజన్ స్పెషల్ మ్యాంగో సాగో డ్రింక్ని గ్లాసెస్లో వేసుకుని పిస్తా మరియు బాదాంతో గార్నిష్ చేయండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడేలా చాలా ఈజీగా మరియు ఎంతో టేస్టీగా ఉండే సూపర్ డెలిషియస్ మోస్ట్ ట్రెండింగ్ సమ్మర్ డ్రింక్ మ్యాంగో సాగోని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి.
ఇలాంటి మరెన్నో రెసిపీస్ని చూడడానికి త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఈ మ్యాంగో సాగో డ్రింక్ అంటే ఇష్టమో లైక్ చేసి చెప్పండి.